తమ డిమాండ్స్ పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. జూనియర్ వైద్యుల సమ్మెపై దాఖలైన పిలుపై విచారించిన హైకోర్టు జూనియర్ల సమంజసమైన డిమాండ్ల పరిష్కార విషయంలో 2 వారాల నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం ఫీల్డ్ మా కరెస్పాండెంట్ లక్ష్మి జానుతున్నారు. లక్ష్మి, ఇంకా డాక్టర్స్ ఏం చెప్పారు, హైకోర్టు ఏం చెప్పింది? సతీష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూనియర్ డాక్టర్లు దాదాపు కూడా 16 రోజుల నుంచి కూడా సమ్మె కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రధానంగా వాళ్ళు 3 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టినప్పటికీ కూడా వాళ్ళ ప్రధానమైన డిమాండ్ స్టైఫండ్ పెంచాలి. తమకు ఏదైతే జీవోలో ఇచ్చారో ఆ జీవో ప్రకారం తమకు స్టైఫండ్ పెంచాలి, 15% ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు 16 రోజులుగా అయితే సమ్మెను కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. అయితే వినూత్న రీతిలో ఒక్కొక్క రోజు చేతులకి సంకెళ్లు వేసుకుని కళ్ళకు గంతలు కట్టుకుని ఇట్లా వినూత్న రీతిలో తమ నిరసనను శాంతియుత పద్ధతిలో జూనియర్ డాక్టర్లందరూ కూడా తెలియజేస్తూ వచ్చారు. అయితే నిన్న చూసుకున్నట్లయితే ప్రజాహిత వ్యాజ్యం కింద ఒక పిటిషన్ అయితే నెల్లూరుకు చెందినటువంటి రవీంద్ర కుమార్ అనే ఒక వ్యక్తి హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ప్రధానంగా ఆ పిటిషన్లో ఆయన పేర్కొన్నది జూనియర్ డాక్టర్లు గత 15 రోజులుగా సమ్మె కొనసాగిస్తూ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో వచ్చేటటువంటి రోగులంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో వైద్యం అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే హైకోర్టు జోక్యం చేసుకుని ఆ సమ్మెను విరమించేలాగా చర్యలు చేపట్టాలని ఆ పిటిషన్లో కోరటం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజైతే జూనియర్ డాక్టర్లను అయితే పిలవటం జరిగింది. హైకోర్టులో పిలిచిన తర్వాత జడ్జి వారితో మాట్లాడిన తర్వాత మీరు సమ్మెను విరమిస్తారా లేకపోతే తాను యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందనని జూనియర్ డాక్టర్లతో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా మీరు కోరేటటువంటి డిమాండ్లన్నీ కూడా న్యాయమైనవి, దానిని 2 వారాలలో ప్రభుత్వం పరిష్కరించేలాగా చూస్తారు అని చెప్పి తనకు ప్రభుత్వానికి కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. జూనియర్ డాక్టర్లు ఏదైతే డిమాండ్లు ఉన్నాయో వాటిని 2 వారాల్లోగా పరిష్కారం చేయాలని అయితే ప్రభుత్వానికి అయితే ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లందరికీ కూడా సమ్మెను విరమించమని అయితే కోరటం జరిగింది. సమ్మెను విరమిస్తారా లేక సమ్మె విరమించేలాగా తానే చర్యలు చేపట్టాల్సి ఉంటుంది అని చెప్పైతే జడ్జి చెప్పిన నేపథ్యంలో లేదు తాము సమ్మెను విరమిస్తామని చెప్పైతే జూనియర్ డాక్టర్లు హైకోర్టులో జడ్జి ముందైతే చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దాదాపు కూడా ఈ రోజుతో 16 రోజులుగా జూనియర్ డాక్టర్లంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ వినూత్న రీతుల్లో సమ్మె చేస్తూ వస్తూ ఉన్నారు. హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు నుంచి తాము అయితే సమ్మెను విరమిస్తున్నామని అయితే జూనియర్ డాక్టర్లు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వంతో చర్చలు జరుపుకుంటాము, దీనికి సంబంధించి ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత తాము ఏ నిర్ణయం తీసుకోవాలనేది అప్పుడు ఆలోచిస్తాం. ఎందుకంటే ప్రభుత్వం 2 వారాలలో తమ సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించమని హైకోర్టు ప్రభుత్వానికి చెప్పిన నేపథ్యంలో ఈ 2 వారాల్లో ప్రభుత్వం తాము చర్చలు జరుపుకుంటాము, మా సమస్యలు ఎక్కడ వరకు పరిష్కారం అవుతాయి అనేది మేము వేచి చూస్తామని అయితే జూనియర్ డాక్టర్లు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రోజుతో అయితే జూనియర్ డాక్టర్లు అందరూ కూడా సమ్మెను అయితే విరమించారు హైకోర్టు ఆదేశాలతో. సతీష్, రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.